హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా రోజుల క్రితం ఒక చిన్న ఊరిలో సుమతి అనే ఒక వితంతువు జీవిస్తూ ఉండేది. ఆమెకి సుమారు 30 సంవత్సరాల వయసు ఉండేది. అప్పటికే ఆమె మానసికంగా ఎంతగానో కృంగిపోయింది. ఎందుకంటే ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు అలాంటివి. పెళ్ళైన కొద్ది నెలలకే ఆమె తన భర్తను పోగొట్టుకుంది. ఇంకా ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే ఆమె అత్తగారి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా అంతకు ముందే ఒక భయంకరమైన వ్యాధి బారిన పడి చనిపోయారు. ఇక ఇప్పుడు ఆమె ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది. దానివల్ల ఆమె జీవితం చాలా కఠినంగా మారిపోయింది. ఇంకా ఆమెకున్న పేదరికం వల్ల ఆమె తన జీవనం గడపడం కోసం పొలాల్లో కూలి పని చేసుకునేది. అది దొరకనప్పుడు ఇళ్లలో పాచి పని కూడా చేసుకునేది. ఇలా బ్రతుకుతున్న ఆమె నిస్సహాయతని చూసి ఊరిలో ఉండే కొంతమంది మగవాళ్ళు ఎప్పటికప్పుడు డబ్బు చూపించి ఆమెను లొంగ తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆమె ఇంటి నుండి బయటికి వచ్చిందంటే చాలు రకరకాల మాటలతో ఆమెను ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు. కానీ ఆమె అన్నిటినీ మౌనంగా భరించేది. కానీ ఆమె మనసులో కూడా కొన్ని కోరికలు ఉండేవి. రాత్రిపూట ఆమె తన భర్తతో గడిపిన మధుర క్షణాలను తలుచుకొని ఎంతగానో బాధపడేది. నిజానికి ఆమె కూడా నాకు జీవితంలో కష్టసుఖాలు పంచుకోవడానికి ఒక తోడుంటే బాగుండేది కదా అని ఆలోచిస్తూ ఉండేది. అంతేకాకుండా తల్లి కావాలన్న తన కోరిక కూడా తీరేది కదా అని ఆలోచించేది. కానీ అవేవే పాసిబుల్ కావని ఆమెకు తెలుసు. కొన్ని సందర్భాలలో ఆమె ఎవరైనా మగవాళ్ళతో మాట్లాడి తన ఆలోచనలను పక్కకు మళ్లించాలని చూసేది. కానీ దానివల్ల ఆమె మనసు ఇంకొంచెం భావోద్వేగానికి లోనయ్యేది. మనసుకు శరీరానికి మధ్య జరిగే ఘర్షణలో ఆమె సతమతమయ్యేది. ఒకరోజు సుమతి ఊర్లో ఉన్న బావి దగ్గర నీళ్లు తేవడానికి వెళ్ళి తన పనిలో తాను ఉన్నప్పుడు దృఢమైన శరీరం, ప్రశాంతమైన ముఖంతో ఒక సాధువు బావి వైపు రావడం సుమతి చూసింది. కానీ చాలా దూరం నుండి నడిచి రావడం వల్ల అతను అలసిపోయినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా అతను వేసుకున్న బట్టలు కూడా పూర్తిగా మాసిపోయి ఉన్నాయి. ఆ సాధువు బావి దగ్గరకు వచ్చి సుమతిని త్రాగడానికి నీళ్ళిమ్మని అడుగుతాడు. కానీ సుమతి మాత్రం అతన్ని చూడగానే మోహం కలుగుతుంది. అలా సాధువును చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు సాధువు ఇంకొకసారి, అమ్మా, నాకు త్రాగడానికి కొన్ని నీళ్ళివ్వగలవా అని అడిగాడు. అప్పుడు సుమతి ఉలిక్కిపడి ఆలోచన నుండి బయటపడుతుంది. ఇంకా ఆ సాధువుకి త్రాగడానికి నీళ్ళిస్తుంది. అప్పుడు సాధువు సుమతితో ఆ రాత్రిని గడపడం కోసం అక్కడ ఏవైనా ఆశ్రమం ఉందా అని అడుగుతాడు. దానికి సుమతి తన మనసులో ఏదో అనుకుని ఇలా చెప్తుంది, ఇక్కడ అలాంటి ఆశ్రమాలైతే ఏమీ లేవు, కానీ కావాలంటే ఆ రాత్రికి మీరు మా ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు అని అంటుంది. ఆ సాధువు ఆశ్రయం ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు అని అంటాడు. కానీ సుమతి మాత్రం ఆమె తన ఇంట్లో ఒంటరిగా ఉంటుందన్న విషయం మాత్రం సాధువుకి చెప్పదు. ఇంకా ఆమె సాధువుని ఇంటికి తీసుకువెళ్తుంది. కానీ ఆమె మనసంతా ఏవో ఆలోచనలతో నిండిపోయింది. ఇంకా సాధువుతో ఆమె ఇలా అంటుంది, మీరు ఇక్కడ మంచంపై కూర్చోండి, నేను మీకోసం పడకను సిద్ధం చేస్తాను అంటుంది. దానికి సాధువు, మీరు ఇస్తున్న ఈ ఆతిథ్యం చాలా పెద్ద ఉపకారం తల్లి, మీకు ధన్యవాదాలు అంటాడు. సుమతి వేగంగా పడక సిద్ధం చేసి సాధువుని పిలుస్తుంది. ఇంకా ఇలా అంటుంది, మీరక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి, నేను మీకోసం భోజనం సిద్ధం చేస్తాను. చాలా దూరం నడవటం వల్ల మీకు ఆకలిస్తూ ఉండవచ్చు అని అంటుంది. వెంటనే వెళ్ళి పొయ్యి వెలిగించి వంట స్టార్ట్ చేస్తుంది. కానీ ఆమె మనసు మాత్రం ఆలోచనలతో వేడెక్కిపోతుంది. ఆమె ఒక సాధు విషయంలో ఇలాంటి ఆలోచన తప్పు అని సర్దు చెప్పుకొని వంట పూర్తి చేసుకొని సాధువు దగ్గరికి తీసుకువెళ్తుంది. భోజనం చేస్తున్నప్పుడు సాధువు సుమతిని ఇలా అడుగుతాడు, అమ్మా, మీరు ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటారా? దానికి సుమతి, అవును, నా భర్త చనిపోయాక నేనొక్కదాన్నే ఈ ఇంట్లో ఉంటున్నాను. పొలాల్లో కూలి పని, ఇళ్లల్లో పాచి పనులు చేసుకొని బ్రతుకుతున్నాను. కానీ ఒంటరిగా బ్రతకడం అన్నది చాలా కఠినమైన విషయం అంటుంది. ఆమె మాటలన్నీ శ్రద్ధగా విన్న సాధువు ఆమెతో ఇలా అంటాడు, జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టసుఖాలు వస్తూ ఉంటాయి, వాటిని భరించక తప్పదు. ఇక చావు నుండైతే ఎవరూ తప్పించుకోలేరు. అలా అని కష్టం వచ్చినంత మాత్రాన మనం జీవితంలో ఓడిపోయినట్టు కాదు అని అంటాడు. ఆ మాటలు విన్న సుమతి మనసుకి కొంచెం ప్రశాంతత కలుగుతుంది. అప్పుడు ఆమె మీరనేది నిజమే అని చెప్తుంది. స్వామి, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను ఇంటి పనులను పూర్తి చేసుకొని స్నానం చేసి వస్తాను అంటుంది. దానికి సాధువు, సరే, నేను కొంచెం ధ్యానం చేస్తాను అని అంటాడు. అప్పుడు సుమతి లోపలికి వెళ్ళి గిన్నెలు తోమేసి ఇల్లు ఊడ్చేసి స్నానానికి వెళ్తుంది.
ఆమె శరీరానికి చల్లని నీళ్లు తగలగానే ఆమె మనసులో మళ్ళీ కోరికలు చెలరేగాయి. ఆమె స్నానం పూర్తి చేసి తన అందం ఇంకొంచెం ఎక్కువగా కనిపించే బట్టలు కట్టుకొని సాధువును తన వైపు ఆకర్షించాలి అని అనుకుంది. అద్దం ముందు నిలబడి అందంగా తయారైంది. కానీ ఆమె మనసులో మళ్ళీ ఆందోళన మొదలైంది. అదేంటంటే ఒకవేళ ఆమె సాధువును ఆకర్షించలేకపోతే, ఆమెను సాధువు నిరాకరిస్తే ఏం చెయ్యాలి అని. అంతలోనే మళ్ళీ ఆమెకు సాధువు పైన ఇలాంటి కోరిక సరైనది కాదు అని అనిపించింది. ఇంకా ఏదో ఒకలా ఆమెలోని కోరికలను అణుచుకొని సాధువు దగ్గరకు వెళ్ళింది. ఇంకా ఇలా అడిగింది, సాధువు గారు, మీరు చాలా ఏళ్ళు ఘోర తపస్సు చేసి ఎంతో జ్ఞానం పొందారు. అయితే నాకు ఈ విషయం చెప్పండి, ఎవరైనా ఒక వ్యక్తి తనలోని ఇష్టాలని కోరికలని పూర్తిగా వదులుకోవడం సంభవమేనా? అప్పుడు సాధువు ఆమెను దీర్ఘంగా చూసి అవును సంభవమే అని అంటాడు. ఒకవేళ మనిషి తన మనసుని తన నియంత్రణలోకి తెచ్చుకోగలిగితే అది తప్పకుండా జరుగుతుందంటాడు. దానికి సుమతి, నేను ఇది నమ్మలేను. ఎందుకంటే మనిషికి కోరికలన్నవి చాలా సహజమైన లక్షణం అంటుంది. అప్పుడు సాధువు చిరునవ్వుతో అంటాడు, నిజమే, కోరికలు సహజమే. కానీ వాటిని నియంత్రించుకోలేకపోతే అవి మన జీవితాన్ని చిక్కుల్లో పడేస్తాయి, మనల్ని బలహీనంగా మార్చేస్తాయి అని అంటాడు. సుమతికి ఏమీ అర్థం కాదు. మీరన్నది ఏది నాకు అర్థం కాలేదు. కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే, ఏ మనిషికైనా తన ఇష్టాలని కోరికలని అణుచుకోవడం ఎలా సాధ్యం? అది మనిషికుండే సహజ లక్షణం కదా అని అంటుంది. అప్పుడు సాధువు గంభీరమైన స్వరంతో అంటాడు, తల్లి, నీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. బావి దగ్గర నీళ్లు తాగినప్పుడే మీకు నా మీద కలిగిన భావన నాకు అర్థమైంది. మీరు నన్ను ఇంటికి పిలిచి వశం చేసుకోవాలి అని అనుకున్న విషయం కూడా నాకు తెలుసు అంటాడు. దానికి సుమతి ముఖం తెల్లబడిపోయింది. ఇంకా వెంటనే ఆమె తేలుకొని, లేదు, అలాంటిదేమీ లేదు, నేను కేవలం మీకు సేవ చేయాలి అనుకున్నాను అని అంటుంది. అప్పుడు సాధువు, అమ్మా, నిజం దాచటం వల్ల ఏం లాభం లేదు. ఎందుకంటే నీ కళ్ళు నిజాన్ని స్పష్టంగా చెప్తున్నాయి. నేను మీలో ఉన్న కోరికలను తీర్చాలి. దానివల్ల మీలో ఉండే కోరికలు పూర్తిగా మాయమైపోవాలి అని అనుకున్నారు. కానీ ఒక్క విషయం తెలుసుకోండి, ఎప్పుడైతే మీరు మీ కోరికలను తీర్చుకోవడం మొదలు పెడతారో అప్పుడు మరింత పెరుగుతాయి కానీ తగ్గవు. ఇది విని సుమతి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అవును మహాప్రభు, నిజమే, నేను నా కోరికలన్నీ నా ఆధీనంలో పెట్టుకోలేకపోతున్నాను. నా కోరికలు నన్ను పదే పదే తప్పుడు మార్గంలోకి తీసుకువెళ్తున్నాయి. దయచేసి నా సమస్యకి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని వేడుకుంటుంది. అప్పుడు సాధువు గంభీరమైన స్వరంతో, అమ్మా, ఈ దాహం తీరాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం. నిజానికి కోరికలను ఎంతగా తీర్చుకోవాలని చూస్తే అవి అంత ఎక్కువగా పెరిగిపోతాయి. వాటిని అదుపు చేయడానికి ఉన్నది ఒకటే మార్గం, మనస్సుని ఆధీనంలోకి తెచ్చుకోవడం. అది ధ్యానం, త్యాగం వల్ల మాత్రమే జరుగుతుంది అని అంటాడు. అప్పుడు సుమతి, కానీ ప్రభు, నేను ఇదంతా ఎలా చేయగలను? నేను ఒంటరిదాన్ని, నాకెలాంటి తోడు లేదు అని అంటుంది. దానికి సాధువు, నీ ఒంటరితనమే నీకు పెద్ద బలం. ఎందుకంటే నిన్ను ఆపడానికి ఎలాంటి బంధాలు బాంధవ్యాలు లేవు, నిర్వర్తించి తీరాలి అనే బాధ్యతలు కూడా లేవు. ఇదంతా నీకు దొరికిన అవకాశం అనుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టు అని అంటాడు. దానికి సుమతి, ఇదంతా సులభమైన పని కాదు, ఎందుకంటే నా మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది అని అంటుంది. అప్పుడు సాధువు, దీనికి ఒక్కటే మార్గం, ధ్యానం, దైవభక్తి. మనిషి శరీరం ఎంత అందంగా అయినా ఉండని, కానీ నిజమైన సౌందర్యం మనసులోనే ఉంటుంది అని అంటాడు. ఇంకా ఆ రాత్రంతా సాధువు ఆమెకి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తాడు. ఇంకా సుమతి తనలో కలుగుతున్న కోరికలన్నీ క్షణికమైనవి అని తెలుసుకుంటుంది. ఇక మరుసటి రోజు ఉదయానికి ఆమె తన కొత్త జీవితం మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఆమె సాధువుతో ఇలా అంటుంది, మహాప్రభు, మీరు నా జీవితంలో ఉన్న అతిపెద్ద బలహీనతతో పోరాడే మార్గాన్ని నాకు తెలియజేశారు. ఇంక నేను నా జీవితాన్ని కొత్తగా ప్రారంభిస్తాను, సరైన మార్గంలో జీవించే ప్రయత్నం చేస్తాను అని అంటుంది. అప్పుడు సాధువు, సత్యాన్ని తెలుసుకో, సంయమనాన్ని పాటించు, అందులోనే నీకు నిజమైన సంతోషం దొరుకుతుంది అని చెప్పి ఆమెను ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సుమతి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె ఒక కొత్త విశ్వాసంతో జీవనాన్ని సాగిస్తుంది. ఈ కథ ద్వారా తెలుసుకోవాల్సింది ఏంటంటే, జీవితంలో ఉండే సంఘర్షణలో ఒంటరితనం, ఒడిదుడుకులు లాంటి సమస్యలు ఎన్నెన్నున్నా సరే మనం మన మనసుని ఆధీనంలో పెట్టుకోగలగాలి, కోరికలని నియంత్రించుకోగలగాలి. అసలైన సంతోషం సుఖాల్లో కాదు, ఆత్మజ్ఞానం, సంయమనం, ధ్యానంలో ఉన్నాయని తెలుసుకోగలగాలి. శారీరక సుఖాలు
మనిషికి క్షణికమైన ఆనందాన్ని ఇస్తాయి, కానీ ఆత్మజ్ఞానం, మంచి మనస్సు మనిషికి నిజమైన స్థిరమైన ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇదే ఈరోజు మన కథ. ఈ వీడియోలోని సారాంశం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కథ యొక్క సారాంశం మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.